హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో, మేమిద్దరం ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు కదా! నేను మా అక్క అయితే మా విజయవాడలో గిరి ప్రదక్షిణ జరుగుతుంది కదా! సో, మేమిద్దరం అయితే గిరి ప్రదక్షిణ చేయటానికైతే వెళ్ళామన్నమాట. ఎవ్రీ ఇయర్ కూడా ఫ్యామిలీతో వెళ్ళేవాళ్ళం. బట్ ఈ ఇయర్ అయితే కుదరక నేను, అక్క మాత్రమే వెళ్ళాము. సో, మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేసామన్నమాట. అరౌండ్ మేము 10:30కి అయితే స్టార్ట్ అయ్యాం. చూసారు కదా అసలు గిరి ప్రదక్షిణ ఎంత బాగా సెలబ్రేట్ చేస్తారంటే విజయవాడలో మెయిన్ అయితే ఈ దేవుడు డెకరేషన్ థీమ్స్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చేస్తారన్నమాట. నేను చెప్పడం కంటే మీరు చూడండి ఎంత బాగున్నాయి అసలు. మొత్తం రియల్ ఫ్లవర్స్, అసలు డెకరేషన్ చూస్తే అసలు మైండ్ బ్లోయింగ్ అన్నమాట. అమ్మవారు దిగి వచ్చింది అన్నట్టు అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. అలాగే మనకి ఇక్కడ చాలా వరకు ఫుడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అంటే మిల్క్ కానీ లేదంటే టిఫిన్స్ కానీ పాలు చిన్నపిల్లలకి ఇట్లాగన్నమాట. సో, జనాలైతే అసలు ఖాళీ లేదండి. 3 డేస్ కూడా ఫుల్ క్రౌడ్ అన్నమాట. మేమైతే సెకండ్ డే అయితే వెళ్ళాము. చిన్న చిన్న పిల్లలొచ్చారు అసలు మాలలు వేసుకోవటానికి. అండ్ చిన్న చిన్న పిల్లలైతే ఎత్తుకొని తీసుకొచ్చారన్నమాట. అండ్ ఇక్కడ ఈ అమ్మవారి థీమ్ అయితే అసలు నాకైతే చాలా బాగా నచ్చింది అన్నిటికంటే. చూస్తున్నారు కదా అమ్మవారు చిన్న పిల్లని ఎత్తుకున్నట్టు. అలాగే మేము 12:30 అయిందన్నమాట. ఇంకా అమ్మవారి టెంపుల్ దగ్గరికైతే వెళ్ళిపోయాం. క్రౌడ్ అయితే మామూలుగా లేదండి. ఈ ఇయర్ అయితే నియర్ బై ఒక 7 lakhs 7 lakh పీపుల్ అయితే వచ్చారన్నమాట. ఇంకా ఫైనల్లీ మేమైతే దగ్గరలోకి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా లాస్ట్ మేము ఏమీ తీసుకోలేదు దారిలో. ఇంకా ఇంటికి వెళ్ళే ముందు అక్కడ బాదం పాలు ఇస్తే తీసుకొని ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. మేము ఇంటికి వెళ్ళేసరికి 2 అయితే అయింది. ఇంకా అలా కొన్ని పిక్స్ తీసుకున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.